ఫ్రెండ్స్, ఈ వీడియోలో వైజాగ్ హైదరాబాద్ హైవేలో కీ రోల్ ప్లే చేస్తూ ఖమ్మం, విజయవాడ, హైదరాబాద్ ఈ మూడు మెయిన్ సిటీస్ని కనెక్ట్ చేస్తున్న ఫ్లైఓవర్ గురించి, ఇంటర్చేంజ్ గురించి తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నేస్తే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేస్తూనే ఉంటారు. పదండి టాలో వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన నేషనల్ హైవే 65 అండ్ అలాగే నేషనల్ హైవే 365 BB ఈ రెండు హైవేలు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వబోతున్నాయి. ఇవి ఎలా కనెక్ట్ అవుతున్నాయి అనేది మనం అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ అలాగే ఈ రెండు హైవేలు అంటే ఈ నేషనల్ 65 అనేది హైదరాబాద్ నుంచి మన విజయవాడకి కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ హైవే పూణె నుంచి మచిలీపట్నం దాకా ఉంటుంది, కానీ మనకి చాలా ఇంపార్టెంట్ ఎక్కడంటే హైదరాబాద్ నుంచి విజయవాడకి. అండ్ అలాగే ఈ మధ్యలో సూర్యాపేటకి ముందు నేషనల్ హైవే 365 BB స్టార్ట్ అవుతుంది. అది ఖమ్మం వరకు మనకి 4 లేన్ యాక్సిస్ కంట్రోల్ అయితే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హైవే అయితే. ఈ రెండు హైవేలు ఒక దగ్గర కనెక్ట్ అవుతున్నాయి ఒక ఇంటర్చేంజ్ తోటి. ఈ వీడియో నేను ఆల్రెడీ చూపించాను. ప్రెసెంట్ ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ స్టాటస్ ఎలా ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. విజువల్ చూడడానికి అండ్ అలాగే ఈ ఇంటర్చేంజ్ ఎక్కడ ఉందనేది తెలుసుకోవడానికి మ్యాప్లోకి వెళ్దామా? చలో. ఇక మనం మ్యాప్లో చూసినట్లయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన వైజాగ్ హైదరాబాద్ హైవే అనమాట. రెడ్ కలర్ లైన్. ఈ మధ్యలో ఖమ్మం నుంచి దారపల్లి దాకా హైవే ఇన్కంప్లీట్ ఉంది. ఇది కంప్లీట్ ఏంటంటే ఈ హైవే ఓపెన్ అయిపోతుంది. అండ్ అలాగే ఇంకొక రూట్ అయితే ఉంది హైదరాబాద్ నుంచి వైజాగ్ రావాలంటే, అదే మన విజయవాడ హైవే మీదుగా. అండ్ ఈ రెండు హైవేలకి మధ్య ఒక కీ ఇంటర్చేంజ్ అయితే ఉంది. ఆ ఇంటర్చేంజే నేషనల్ హైవే 65 అండ్ నేషనల్ హైవే 365 BB ఈ రెండు హైవేలని మెర్జ్ చేస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మన సూర్యాపేట ఉంది కదా, సూర్యాపేటకి ముందు ఈ ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్ నేషనల్ హైవే 65ని అండ్ అలాగే నేషనల్ హైవే 365 BB ఈ రెండు హైవేలను కనెక్ట్ చేస్తుంది. ఈ నేషనల్ హైవే 365 BB అనేది మన సూర్యాపేట నుంచి ఎగ్జాక్ట్గా ఖమ్మం ఉంది కదా, ఖమ్మం దారపల్లి గ్రీన్ హైవే స్టార్ట్ అయ్యే ముందు వరకు కంప్లీట్గా బ్యూటిఫుల్గా 4 లేన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ నార్మల్ రోడ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఖమ్మం దారపల్లి గ్రీన్ హైవే డైరెక్ట్గా దారపల్లి దాకా 4 లేన్ యాక్సెస్ కంట్రోల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మన నేషనల్ హైవే 65 ఉంది కదా, నేషనల్ 65 పుణె మచిలీపట్నం నేషనల్ హైవే అనమాట ఇది. కానీ మన హైదరాబాద్ నుంచి విజయవాడకి ఈ హైవే అనేది కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎక్కువగా మనకి మన ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళాలంటే ఈ హైవేని యూజ్ చేస్తారు కనుక. సో ఇప్పుడు ఈ ఇంటర్చేంజ్ అవుతుంది ఇక్కడ. ఈ ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోకి ఎంటర్ అవ్వడానికి వెళ్ళే నేషనల్ హైవే 365 BBలోకి ఎంటర్ అవ్వడానికి ఇంటర్చేంజ్ అవుతుంది. ఇంటర్చేంజ్ ద్వారా మనకి వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఆ వర్క్ నేను మీకు క్లియర్ చూపిస్తాను. అండ్ అలాగే కంప్లీట్గా ఇక్కడ ఎలా వెళ్తామో కూడా క్లియర్గా చూపిస్తాను. మరి విజువల్ చూడడానికి వెళ్దామా? చలో. ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్లో మీకైతే నేను చాలా క్లియర్గా ఈ హైవే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, ఈ రెండు హైవేలు ఎలా కనెక్ట్ అవుతున్నాయి అండ్ అలాగే ప్రస్తుతం ఇక్కడ ఏం వర్క్ జరుగుతుంది అనేది మ్యాప్లో చూపించాను. ఇప్పుడు డైరెక్ట్గా మనమైతే వెళ్ళి విజువల్స్ చూడబోతున్నాం. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తుంది అయితే నేషనల్ హైవే 65. ఈ హైవే పూణే నుంచి మచిలీపట్నం దాకా ఉంటుంది. కంప్లీట్గా 4 లేన్ రోడ్ అయితే ఉంటుంది, యాక్సిస్ కంట్రోల్ అయితే కాదు. ఇది మన విజయవాడ నుంచి హైదరాబాద్కి కీ రోల్ ప్లే చేస్తున్న హైవే. ఈ హైవేని 6 లేన్గా డెవలప్ చేస్తున్నారు. దానికోసమే డీపేర్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. అలానే కొన్ని కీ జంక్షన్స్లోని ఫ్లైఓవర్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ ఫ్లైఓవర్ వర్క్ కూడా ఆల్రెడీ జరుగుతుంది. ఆ ఫ్లైఓవర్ డీటెయిల్స్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటే చూడండి. అలానే సూర్యాపేట దగ్గర కూడా వర్క్ జరుగుతుంది, అది కూడా నేను మీకు చూపించాను. మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లో అక్కడ వర్క్ స్టాటస్ని కూడా చూపిస్తాను. అలానే ఈ హైవేలో జరుగుతున్న ప్రతి వర్క్ని అప్కమింగ్ వీడియోస్లో మీరైతే తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసే ఇంటర్చేంజ్ అయితే మన నేషనల్ హైవే 365 BB అండ్ అలాగే నేషనల్ హైవే 65 ఈ రెండు హైవేలని కనెక్ట్ చేస్తుంది. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఇంటర్చేంజ్ అయితే ఒక ఫ్లైఓవర్ మధ్యలోంచి వెళ్తుంది NH65లో. ఈ ఫ్లైఓవర్ కింద ఒక అండర్ పాస్ అయితే ఉంటుంది. అండర్ పాస్ లోంచి మనమైతే ఈ నేషనల్ హైవే 365 BGలో ఎంటర్ అవ్వచ్చు. ఈ నేషనల్ హైవే 365 BG మనల్ని ఖమ్మం దాకా హ్యాపీగా తీసుకెళ్తుంది. ఎందుకంటే కంప్లీట్గా యాక్సిస్ కంట్రోల్ 4 లేన్ అయితే ఉంటుంది. ఫ్లైఓవర్ వచ్చిన ద్వారా 6 లేన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకు వచ్చేది ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే నేషనల్ హైవే 365 BG. అక్కడ నుంచి డైరెక్ట్గా దారపల్లి వరకు మనమైతే 4 లేన్ యాక్సిస్ కంట్రోల్ హైవేలోని డైరెక్ట్గా వెళ్ళిపోతాం. మీరు ముందు చూస్తున్నట్లయితే మీకు చాలా క్లియర్గా పిల్లర్స్ కనబడుతున్నాయి. దానిపైన గడ్డర్స్ని ఫిక్స్ చేసి అక్కడ అండర్ పాస్ అయితే వస్తుంది. ఆ తర్వాత అటు ఇటు ర్యాంప్ వర్క్ ఫినిష్ చేశారంటే ఈ ఫ్లైఓవర్ కాస్త కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో
కంప్లీట్గా సర్వీస్ రోడ్స్ అయితే వచ్చాయి. ఈ సర్వీస్ రోడ్స్ లేదా స్లిప్ రోడ్స్ నుంచి మనం ఈ హైవేలోకి ఎంటర్ అవుతాం, మన నేషనల్ హైవే 370 బీజీలోకి. ఈ ఇంటర్చేంజ్ నుంచి మనం అలా ముందుకు వెళ్తే మనకైతే మూసీ నది కనిపిస్తుంది. అక్కడ ముందు బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఆ బ్రిడ్జ్ అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. పైన లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఆ పాత బ్రిడ్జు అండ్ అలాగే కొత్త బ్రిడ్జు రెండు కనిపిస్తాయి. ఆ మూసీ నది అలా వెళ్తూ ఉంటుంది. తర్వాత మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే అటువైపు కూడా వ్యూ చాలా బాగుంటుంది. అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే మనం హైదరాబాద్ వెళ్ళిపోతాం. అదే వెనక్కి వెళ్ళామంటే విజయవాడ అయితే వెళ్తాం. మీరు చూసుకోవచ్చు ఈ రూట్లో చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. అలాగే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ రూట్లో వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఇప్పుడు మనం వెనక్కి వస్తున్నట్లయితే మనం ఇప్పుడు టువర్డ్స్ విజయవాడ వెళ్తున్నాం. ఇలా వెళ్తున్నప్పుడు మనకి ఈ ఇంటర్చేంజ్ వస్తుంది కదా, ఈ ఇంటర్చేంజ్ దగ్గర లెఫ్ట్ తీసుకుని అలా ముందుకు వెళ్ళి అలా లెఫ్ట్ తీసుకున్నామంటే టువర్డ్స్ ఖమ్మం వైపు వెళ్తాం. అదే విజయవాడ వెళ్ళాలంటే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఫ్లైఓవర్ మీదుగా. ఇంకా ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మనం లెఫ్ట్ తీసుకొని ముందుకెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని చుట్టూ తిరిగి అలా మనమైతే మన విజయవాడకి లేదా ఖమ్మంకి వెళ్ళొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ చూస్తున్నట్లయితే మనం విజయవాడ నుంచి వస్తున్నట్లయితే మనం డైరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేస్తే మనం వచ్చేస్తాం మన హైదరాబాద్కి. అదే రైట్ తీసుకున్నాం అనుకోండి టువర్డ్స్ ఖమ్మం వైపు వెళ్తాం. ఎవరైతే మన ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్దాం అనుకుంటారో వాళ్ళు స్ట్రైట్గా వచ్చి రైట్ తీసుకుంటారు. అప్పుడు డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్తారు. అదే లెఫ్ట్ తీసుకున్నారనుకోండి విజయవాడ వైపు వెళ్తారు. 100% దాటితే హైదరాబాద్, దాటకపోతే విజయవాడ. విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు టువర్డ్స్ ఖమ్మం వెళ్ళాలంటే వాళ్ళు రైట్ తీసుకోవాలి. 100% రైట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళిపోతే టువర్డ్స్ ఖమ్మం అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు వాళ్ళు కూడా. కానీ వాళ్ళు విజయవాడ నుంచి ఖమ్మం వెళ్ళాలంటే ఈ రూట్ ఎవరు వాడరు. ఎందుకంటే ముందున వాళ్ళకి కోదాడ ఉంది. కోదాడ కన్నా ముందు మనకి విజయవాడ నాగ్పూర్ హైవే కూడా అవుతుంది. ఈ విజయవాడ నాగ్పూర్ హైవే అయితే డైరెక్ట్గా విజయవాడ నుంచి మన ఖమ్మంకి అయితే డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. అలా వెళ్ళడం ద్వారా ఈజీగా ఖమ్మం అయితే వెళ్ళొచ్చు. సో మ్యాక్సిమం ఈ హైవేని ఇక్కడ యూజ్ చేయరు కాబట్టి ఇక్కడ సింగిల్ ట్రాన్స్పోర్ట్ ఇంటర్చేంజ్ కాకుండా నార్మల్ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేశారు అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనమైతే టువర్డ్స్ ఖమ్మం వైపు వెళ్తున్నాం. మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో బోర్డు అయితే ఉంది. ఆ బోర్డులోంచి మనం అలా ముందుకు వెళ్ళామనుకోండి మనకి ఏ ఊరు ఎంత దూరం అనేది ఇంకొక బోర్డు అయితే వస్తుంది. అండ్ అక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్ళిపోతే ఇంకా డైరెక్ట్గా ఖమ్మం అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి ఖమ్మం 50 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మొత్తం మనకి 50 కిలోమీటర్ల దూరం ఒక 30 మినిట్స్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే రోడ్ అంతా బాగుంటుంది అండ్ కంప్లీట్గా యాక్సెస్ కంట్రోల్ కాబట్టి ఈజీగా మనం ఈ రూట్లో ట్రావెల్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ రూట్లో పెద్దగా ట్రాఫిక్ ఉండదు. ఎందుకంటే ఖమ్మం దాకా వెళ్ళే వాళ్ళు మాత్రమే ఈ రూట్లో వెళ్తారు. ఎందుకంటే మన ఖమ్మం దావరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలే కాబట్టి మనం ఆ రూట్లోకి వెళ్ళి మళ్ళీ ఇబ్బందులు పడతామని చెప్పేసి మ్యాక్సిమం ఈ రూట్లోకి చాలా తక్కువ మంది వెళ్తారు. మోస్ట్లీ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా విజయవాడ మీదుగానే వైజాగ్ వస్తారు. ఎవరికైతే ఈ ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తామో తెలుసో వాళ్ళు మాత్రమే ఆ రూట్లోకి అయితే వస్తారు. నాకైతే తెలుసు కాబట్టి నేను వెళ్తాను. కానీ మ్యాక్సిమం నా సజెషన్ అయితే ఆ రూట్లోకి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఒకవేళ వెళ్ళారంటే మధ్యలో పెండింగ్ వర్క్స్ ఉండడం వల్ల మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి చుట్టూ తిరుక్కొని ఎందుకు వచ్చామని ఫీల్ అవుతారు. అందుకే మ్యాక్సిమం మీరు వెళ్తే స్ట్రైట్గా విజయవాడ వెళ్ళి విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా మన వైజాగ్ వచ్చడం బెటర్. లేదా రాజమండ్రి వెళ్ళాలంటే రాజమండ్రి వచ్చడం బెటర్. మీరు నా ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కవర్ చేయడానికి వెళ్ళిన ట్రిప్ వీడియో చూసారో నాకు తెలీదు. ఒకళ్ళు చూడకపోతే చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఆ హైవే స్టార్ట్ అయిందంటే మనం ఎంత ఈజీగా ట్రావెల్ చేసుకుంటూ ఖమ్మం నుంచి దేవరపల్లికి అలా రాజమండ్రికి అటు విశాఖపట్నానికి వెళ్ళడం అవుతుంది అనేది. కానీ ఇంకా హైవే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనం ప్రస్తుతం హైవేలో ట్రావెల్ చేయలేం, కొద్ది రోజులు ఆగాల్సిందే. మనకి వైరా నుంచి మన జంగారెడ్డిగూడెం దాకా ఎలాంటి పెండింగ్ వర్క్ లేదు, మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే రైచల్ ఇంటర్చేంజ్ దగ్గర రోడ్ అయితే బ్లాక్ చేశారు. అలా బ్లాక్ చేయడం వల్ల మనం ముందుకైతే వెళ్ళలేం. నేను కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేశాను. నేను వెళ్ళింది రూరల్లో అయినా కూడా మళ్ళీ చుట్టూ తిరుక్కుని వెళ్ళడానికి అరౌండ్ అక్కడ 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వచ్చింది. కానీ ఆ 20 కిలోమీటర్స్ చాలా ఇబ్బంది పడుతూ డ్రైవ్ చేశాను, ఎందుకంటే ఆ రూట్లు అస్సలు బాగోలేదు. మీకైతే నేను రేపటి వీడియోలో మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ అలాగే ఈ హైవేలో ట్రావెల్ చేస్తే చేయకూడదు అనేది కూడా రేపటి వీడియోలో మీరు తెలుసుకుంటారు. మీరు వెళ్ళాలంటే మాత్రం చాలా రిస్క్ తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ వెళ్తే ఎలాంటి రిస్క్లు వస్తాయి అండ్ అలాగే మీరు ఎలాంటి ఇబ్బందులు పడతారనే విషయాన్ని మీకు చెప్తాను. అయినా కూడా మీరు వెళ్దాం అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అది అఫీషియల్గా కూడా ఓపెన్ అవ్వలేదు కాబట్టి వెళ్ళినా కూడా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్లీ మీరు చూస్తున్నారు కదా, టాప్ వ్యూ నుంచి మీకైతే మన నేషనల్ హైవే
365BB అండ్ అలాగే నేషనల్ హైవే 65 ఈ 2 హైవేలు కనబడుతున్నాయి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న హైవే అయితే టువర్డ్స్ మన ఖమ్మం వైపు నేషనల్ హైవే 365BB. ఇదైతే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రోడ్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది. ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. కొంతమంది ఓవర్ స్పీడ్లో వచ్చి మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. వాళ్ళని చూసి మీరు స్పీడ్ వెళ్ళకుండా మీరు వెళ్ళాల్సిన సేఫ్ స్పీడ్లో వెళ్ళండి. ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ హైవే అయితే. సో ఫైనల్లీ మీకు క్లియర్గా అర్థమై ఉండాలి ఈ ఇంటర్చేంజ్ ఎలా ఉంది. అండ్ అలాగే అప్కమింగ్ వీడియోలో మీరు మన ఖమ్మం దారోపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేని కూడా చూస్తారు. రేపు మార్నింగ్ 10:45కి ఆ వీడియోతో వస్తుంది. మిస్ అవ్వకుండా ఆ వీడియోని కూడా చూడండి. చాలామంది Jan 7th నుంచే స్టార్ట్ అవుతున్నారంట మరి వైజాగ్కి. మరి ఎంతమంది స్టార్ట్ అయ్యారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హైదరాబాద్ నుంచి వెహికల్స్ ఎలా రిటర్న్ చేసుకుని వెళ్తున్నాయో మీకు కనిపించి ఉండాలి. మరి కనిపించిన లేదో కూడా కామెంట్ చేయండి. అండ్ టాప్ వేలో చూస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ పెండింగ్ ఉన్న వర్క్ ఏంటంటే ర్యాంప్ వర్క్ జరగాలి. మధ్యలో ఫ్లైఓవర్ ఉంది కదా, ఫ్లైఓవర్ మీద గడ్డర్స్ వేసి దానిపైన స్లాబ్ కంప్లీట్ చేసి పైన రోడ్ వర్క్ అయితే జరగాలి. ఇది ఇక్కడ పెండింగ్ ఉన్న వర్క్. ఇది తొందరలో జరిగిపోతుంది. చూద్దాం మరి ఇప్పటికీ ఈ ఇంటర్చేంజ్ ఓపెన్ అవుతుందో. రైట్ సైడ్లో మీరు చూస్తున్నట్లయితే మీకు చాలా క్లియర్గా మూసీ నది వెళ్ళడం కనిపిస్తూ ఉంటుంది. ఫైనలీ మీకే చూపించే కదా ఇంటర్చేంజ్ని కంప్లీట్గా అక్కడ ఎలాంటి వర్క్ జరిగింది అండ్ అలాగే ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం, ఇంకా మీకు చాలా డీటెయిల్డ్గా ఈ ఇంటర్చేంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఇంకా ఈ వీడియోని ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా బ్యూటిఫుల్గా చూపించాను అనమాట. మన నేషనల్ హైవే 65 అండ్ అలాగే నేషనల్ హైవే 365BB ఈ 2 హైవేలు ఎలా కనెక్ట్ అవుతున్నాయి, ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి, ఎలాంటి ఇంటర్చేంజ్ వస్తున్న విషయాలన్నీ మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్గా ఇక్కడ సింగిల్ రంబుడ్ ఇంటర్చేంజ్ రావాలి, కానీ మరి ఎందుకు అది రాలేదు అర్థం కాలేదు. జస్ట్ నార్మల్గా ఒక చిన్న ఫ్లైఓవర్లో కట్టి చిన్న ఇంటర్చేంజ్ ఇచ్చారు. ఇది కూడా బాగానే ఉంది. బట్ మరి చూడాలి ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది, చూద్దాం. అండ్ మీకు అప్కమింగ్ వీడియోలో అయితే ఖమ్మం దారోపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో ట్రావెల్ చేయలేమా, వైజాగ్ నుంచి హైదరాబాద్ రావాలంటే ఎలా రావాలి, ఈ విషయాలన్నీ కూడా చెప్పబోతున్నాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వీడియో అదే. సో ఇంకా మనైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.